నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన శాసనసభ సమావేశాలు తొలి రోజున శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపణ, లయోలా కళాశాలలో విద్యార్థుల ఆందోళన, లక్షల్లో ఫీజులు కట్టించుకుని క్యాంపస్ ప్లేస్మెంట్లు చూపించడం లేదని విద్యార్థులు ఆగ్రహం, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్, 50 రోజుల కాలంలోనే టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని తెలిపారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని ఆరోపించారు. ఏపీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు. Honorable Chairman, Andhra Pradesh State Legislative Council, Honorable Speaker, Andhra Pradesh State Legislative Assembly, Honorable members of the State Legislature, I am immensely pleased to welcome and congratulate the newly elected Honorable members of the State Legislative Assembly and members of the Legislative Council to this joint session of the State Legislature being convened for the first time after the general elections 2024. I would like to take this opportunity to commend the Andhra people's active participation in the electoral process. Their inspiration for change has been unambiguous. Now the responsibility of fulfilling their aspirations lies with all of you. Honorable members, you are aware that due to the supreme sacrifice of Amarajeevi Potti Sriramulu, Andhra Pradesh was formed as the first linguistic state on 1st October 1953 with Kurnool as capital. Thereafter, the state was recognized on 1st November 1956 and Telugu-speaking parts of Hyderabad state were made into the combined Andhra Pradesh with Hyderabad as capital. Accordingly, a lot of Telugu people moved to Hyderabad. Again, in June 2014, the people of Andhra Pradesh were forced. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను బీఏసీ ఖరారు చేశారు. 5 రోజుల పాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని సీఎం తేల్చి చెప్పారు. ఏపీలో హత్య రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తోందంటూ మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోయారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? హంతకులకు ఇప్పటికీ భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెలికే వెన్నుపోటు పొడిచారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ధర్నా చేశారా? మరి ఇప్పుడు ఎందుకు ధర్నాలు? అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు. 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారన్నారు. వీటన్నింటిపైన ఏనాడు ధర్నా చేయలేదు. కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదే 11 మంది. ఉన్నా ఆ కొద్ది మందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారా? ప్రజా వ్యతిరేక బిల్లుపై పాలకపక్షంతో కోట్లాడే అవసరం మీకు లేదంటున్నారా అంటూ జగన్ను షర్మిల నిలదీశారు. రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్లతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికం అయినా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో తృతీయ సంవత్సరం బీఎస్సీ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షల ఫీజులు కట్టించుకుని ప్లేస్మెంట్ చూపించడం లేదన్నారు. కళాశాలలో తృతీయ సంవత్సరం విద్యార్థులతో పాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఫీజులపై కళాశాలలకు ఉన్న దృష్టి యాజమాన్యానికి లేదని విద్యార్థులు కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కొండ ప్రాంతాల్లో మెట్ల మార్గం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొండ ప్రాంతాల్లో ఎంతమంది సామాన్యులు జీవనం సాగిస్తూ ఉంటారని తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వలన కొంత ఇబ్బందులున్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. మెట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా గతంలో తెలుగుదేశం పార్టీ 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కానీ అంతకుముందు రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజునున్న పాలకులు టి వెంకటేశ్వరరావు కమ్యూనిస్ట్ ఆధీనంలో కార్పొరేషన్ ఉండేది.
స్టేట్ గవర్నమెంట్ ఏమో తెలుగుదేశం ఉండేది. ఆ సమయంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, మెట్లు కానివ్వండి, కరెంటు పోల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు గడిచిన సందర్భంలో చాలా మెట్లు వీక్ అయినాయి. ఇవాళ లేటెస్ట్ మోడల్లో మెట్లన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా రూపకల్పన చెందుతుంది. ప్రధానంగా పెద్దవాళ్ళు లేదా ఎక్కలేని వాళ్ళు రైలింగ్ బట్టును ఎక్కే విధంగా గత ప్రభుత్వంలో 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పాదయాత్రతో వచ్చినప్పుడు రైలింగ్ అనేది అవసరం అని చెప్పి ఆ రోజున ఒక ప్రాజెక్టుగా ఒక చోట వేయమని చెప్పారు. దాన్ని కంటిన్యూస్ గా అన్ని చోట్ల వేద్దామని చెప్పారు. సో ఆ విధానంలోనే మంచినీటి సౌకర్యం గాని, రహదారులు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని, అంటే చాలా సమస్యలు ఉన్నాయి. కొంత పబ్లిక్ ను కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అన్నం మెతుకులు వేయటం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎలుకలు, పందుకోకులు తవ్వి అక్కడ ఆగం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి ఇది ప్రజల సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతాన్ని ఏ సమస్య లేకుండా చేయాలనేది మా తెలుగుదేశం పార్టీ ఎజెండా. ఆ ఎజెండా అదేవిధంగా జనసేన పార్టీ కూడా, జనసేన గాని, బీజేపీ గాని ఈ మహాకూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా వాజ్పేయి గారి, మోడీ గారి సహకారంతో ఈ కూటమి ఖచ్చితంగా ఈ కొండ ప్రాంతాన్ని సస్యశాలం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. దానికి ప్రజలు కూడా సహకరిస్తారు. నరహరిశెట్టి సత్యనారాయణను అమరావతి రాష్ట్ర కాపునాడు గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లుగా ఆ సంఘ అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి రాష్ట్ర కాపునాడు గౌరవ అధ్యక్షుడిగా నరహరిశెట్టి సత్యనారాయణను ఎన్నుకున్నట్లు ఆ సంఘ అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత వంగవీటి రంగాకు ముఖ్య అనుచరుడిగా తాను పనిచేశానని, తాను కబడ్డీ సీనుగా సుపరిచితమని పేర్కొన్నారు. పేదల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి దగ్గర తాను పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తితో రంగా మరణానంతరం అమరావతి కాపునాడుని ఏర్పాటు చేసి తనకు సాధ్యమైన మేర సేవా కార్యక్రమాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాసరావు కబడ్డీ సీని గారు 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా కాపు సంఘం కోసం, స్కాలర్షిప్ల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న నాయకులందరితో కూడా ముద్రగడ పద్మనాభం గారు అవని, అలాగే పిల్ల వెంకటేశ్వర గారు అవని, అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన తపనతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది. ఆ తర్వాత 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కాపు పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం కానీ, కాపులకి ఉచితంగా స్కాలర్షిప్ పెట్టుకుంటాకి ఎటువంటి రూపాయి ఫోటోస్టాట్ కూడా లేకోకుండా ఆ ఫోటోస్టాట్ కూడా మేమే 46,000 మందికి 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో మేము కూడా బలహీన వర్గాల్లో మేము చేరిపోయాం. కాపులు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు కూడా ఆర్థికంగా ఉన్న పిల్లలు చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు. కనుక ఏంటంటే ఏదో వృధాభక్తి 10 మంది మా సిండికేట్గా ఏర్పడి పిల్లలకి ఏదైనా సహాయం చేయాలి, పుస్తకాలకు కానీ ఏదైనా ఫీజులకు కానీ అని చెప్పిన ఉద్దేశంతోనే, సంకల్పంతోనే నేను 40 సంవత్సరాల నుంచి కార్యక్రమంలో నేను పాల్గొన్నా. మరి రిజిస్ట్రేషన్ చేసి మరి వారి ఐదూరం కూడా నరహరిశెట్టి నరసింహరావు గారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, నరహరిశెట్టి శ్రీహరి గారు రాష్ట్ర మద్యపాన నిషేధం, నాగార్జున యూనివర్సిటీ డైరెక్టర్గా చేశారు. నేను కూడా గత డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ కన్వీనర్గా చేశాను, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కన్వీనర్. తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో సిటీ కాపునాడు అధ్యక్షుడిగా ఒక 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశాం. ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలవటం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవటం కానీ, పుట్టు కమిషనర్ని వేసి రిజర్వేషన్ గురించి పోరాట విషయాల్లో ఆనాడు మండలి వెంకటకృష్ణరావు గారితో అవినిగడ్డలో కూడా మేము ఒక ఉద్యమం చేయడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్నాము. కాకపోతే ఇవాళ శంకర శ్రీను గారి రిక్వెస్ట్ మీద అన్నగారు మన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలి మామగారు, మనం ఒక సంఘం తరఫున
మనం చదువుకున్నటువంటి పిల్లలకి భవిష్యత్తు వితంతువులకు కుటుంబిషంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బడుగు బలహీనంలో ఉన్నటువంటి కాపులు కానీ ఇతర కులస్తులకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా మనం చేస్తూ వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నలకు భయపడి ప్రజల దృష్టిని మరల్చడానికి గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు హింసను ఉపయోగిస్తోంది. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోంది. రాష్ట్రంలో హింసను నిరసిస్తూ ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని పేర్కొన్నారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకు వెంటనే డబ్బు చెల్లించాలని బ్యాంకు యాజమాన్యాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం వన్ టౌన్లోని లెనిన్ భవన్లో జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకు డబ్బు చెల్లించడంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. సుమారు 10,000 మందికి 40 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, డిపాజిట్దారుల ఇబ్బందులను గమనించి యాజమాన్యం తక్షణం చర్యలు తీసుకుని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022 జూలై నుండి కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకు డబ్బులు చెల్లించడం లేదని, నగరంలో ఎంతో చరిత్ర కలిగిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో ఇలా జరగడం దుర్మార్గమన్నారు. సుమారు 250 కోట్లు అప్పుల రూపంలో ఇచ్చామని, రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఉన్నాయని బ్యాంక్ యాజమాన్యం చెబుతోందని, అయినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పు తీసుకుని తిరిగి చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం బ్యాంకులకు ఉన్నా దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంతోమందికి ఆర్థికంగా చేయూతనందించినటువంటి బ్యాంకు ఈ రోజున బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి సుమారు 10,000 మంది దాదాపు 40 కోట్ల రూపాయలు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి వారి డిపాజిట్స్ కాల పరిమితి ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా వారి డిపాజిట్స్ అయిపోయినటువంటి వారికి కూడా తిరిగి డబ్బు చెల్లించకపోవటం వలన చాలామంది డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు చేసుకోవాలనేటటువంటి పద్ధతిలో కానీ, లేకపోతే ఇతర చదువులకు కానివ్వండి, జాగ్రత్తగా ఉండేటటువంటి దానికోసం బ్యాంకులో డిపాజిట్స్ చేసుకోవటం అనేటటువంటిది పరిపాటు. కానీ 2022 జూలై 29 నుంచి ఈ రోజు వరకు కూడా మరి అందరికీ కాలపరిమితి అయిపోయినటువంటి డిపాజిట్స్దారులకి చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందువలన సిపిఐగా మేము విజ్ఞప్తి చేసేది, నగరంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి బ్యాంకు, చాలామందికి గతంలో ఆర్థిక స్థితిని పెంచినటువంటి బ్యాంకులో ఈ రోజున డిపాజిట్దారుల యొక్క ఇబ్బందుల్ని గమనించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీ గారు పూనుకొని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి వారిని ఇమీడియట్గా డిపాజిట్లు చెల్లించేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకొని డిపాజిట్దారులను ఆదుకోవాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్యాంకు వారిని కలిస్తే దాదాపు సుమారు 1,500 మంది దగ్గర నుంచి మేము లోన్స్ ఇచ్చిన శాసన మండలి సభ్యునిగా పిడుగు హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయిన అనంతరం శాసన మండలి చైర్మన్ మోహన్ రాజు హరిప్రసాద్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ ఛాంబర్లో నిర్వహించారు. పిడుగు ప్రసాద్ అనే నేను శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శాసనమండలి చైర్మన్తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని,
దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్లతో శాసన పరిషత్ చైర్మన్ శ్రీ కొయ్య మోషేనురాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు. సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసనమండలి సభ్యులు శ్రీమతి పంచుమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను. దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన శ్రీ రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన శాసనసభ సమావేశాలు తొలి రోజున శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపణ. లయోలా కళాశాలలో విద్యార్థుల ఆందోళన. లక్షల్లో ఫీజులు కట్టించుకుని క్యాంపస్ ప్లేస్మెంట్లు చూపించడం లేదని విద్యార్థులు ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్. 50 రోజుల కాలంలోనే టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.